హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. సో నెక్స్ట్ ప్యాసివ్ కాంపోనెంట్ వచ్చేసి కెపాసిటర్. సో ఏదైనా ఒక టూ కండక్టింగ్ సర్ఫేసెస్ని కనుక తీసుకొని దాని మధ్య ఇన్సులేటింగ్ మీడియం కనుక పెట్టి దానికి కనుక వోల్టేజ్ కనుక అప్లై చేస్తే ఆ సెటప్ అనేది ఒక కెపాసిటర్గా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఎనీ టూ కండక్టింగ్ సర్ఫేసెస్ సెపరేటెడ్ బై అన్ ఇన్సులేటింగ్ మీడియం ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కెపాసిటర్. సో ఆ కండక్టింగ్ సర్ఫేసెస్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్స్ అంటాము, అండ్ ఇన్సులేటింగ్ మీడియంని వచ్చేసి డైఎలక్ట్రిక్ అంటాము. సో కెపాసిటెన్స్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్. సో కెపాసిటర్ అనేది ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫామ్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే వోల్టేజ్ అనేది అప్లై చేసామో ఒక ఎలక్ట్రోడ్ పైన పాజిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అవుతుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ పైన నెగిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ టూ ప్లేట్స్ మధ్య ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనము కెపాసిటర్కి కనుక వోల్టేజ్ కనుక అప్లై చేస్తే ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో కెపాసిటర్ సింబల్ వచ్చేసి ఇది. సో ఇది ఒక ఎలక్ట్రోడ్, ఇది ఒక ఎలక్ట్రోడ్, ఇన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ కెపాసిటర్. సో యూనిట్స్ వచ్చేసి ఫారెడ్స్. చదివేటప్పుడు ఫారెడ్ అని చదువుతాము, డినోట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఎఫ్ తోటి డినోట్ చేస్తాము. ఓకే, సో కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు Q/V. ఓకే, సో రేంజ్ వచ్చేసి పికోఫారెడ్స్, నానోఫారెడ్స్, మైక్రోఫారెడ్స్, మిల్లీఫారెడ్స్. వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఇన్ కెపాసిటర్ ఏమవుతుందంటే I ఈక్వల్ టు C ఇంటూ dV/dt. ఓకే, సో ఇది ఎలా వచ్చిందంటే మనకు తెలుసు I ఈక్వల్ టు dQ/dt అని. సో ఇక్కడ Q ఏమవుతుంది, ఇక్కడ నుంచి Q ఈక్వల్ టు C ఇంటూ V. C కెపాసిటెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి C బయట పెట్టేస్తే C ఇంటూ dV/dt. సో I ఈక్వల్ టు C ఇంటూ dV/dt. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ కెపాసిటర్. సో ఏం రాసాము, I ఈక్వల్ టు C ఇంటూ dV/dt. సో దీని నుంచి ఏమవుతుంది, dV ఈజ్ ఈక్వల్ టు 1/C ఇంటూ IDT. సో V ఏమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, I ఈజ్ కరెంట్ త్రూ ద కెపాసిటర్. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 0 to t dV ఈజ్ ఈక్వల్ టు 1/C ఇంటూ ఇంటిగ్రల్ 0 to t IDT. సో దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, V మైనస్ V0. సో V వచ్చేసి ఎట్ టైం t దగ్గర కెపాసిటర్ యొక్క వోల్టేజ్, V0 వచ్చేసి ఎట్ టైం 0 దగ్గర కెపాసిటర్ యొక్క వోల్టేజ్, 1/C ఇంటూ ఇంటిగ్రల్ 0 to t IDT. సో V ఏమవుతుంది, V0 ప్లస్ 1/C ఇంటిగ్రల్ 0 to t IDT. మీన్స్ ఎట్ టైం t దగ్గర కెపాసిటర్ యొక్క వోల్టేజ్ ఏమవుతుందంటే 0 టైం దగ్గర ఉన్న వోల్టేజ్ ప్లస్ మీన్స్ ఇనిషియల్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ప్లస్ 1/C ఇంటిగ్రల్ 0 to t IDT. ఇందాక చూసిన ఈక్వేషన్ నుంచి ఏం చెప్పొచ్చు అంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇనిషియల్ వోల్టేజ్ ఆఫ్ ద కెపాసిటర్ ప్లస్ అందులో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క ఇంటిగ్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ద వోల్టేజ్ ఇన్ ద కెపాసిటర్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద ఇంటిగ్రల్ ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ అండ్ ఇనిషియల్ వోల్టేజ్ అక్రాస్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ అబ్జార్బ్డ్ బై ద కెపాసిటర్. సో పవర్ ఫార్ములా ఏంటి, P ఈక్వల్ టు V ఇంటూ I. సో కెపాసిటర్లో ఐకి ఫార్ములా ఏంటి, C ఇంటూ dV/dt. సో ఎనర్జీ స్టోర్డ్ బై ద కెపాసిటర్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ PdT. ఓకే, సో ఇంటిగ్రల్ 0 to t V ఇంటూ C ఇంటూ dV/dt. సో C కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేస్తే dt క్యాన్సిల్ అవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ V dV అవుతుంది. నథింగ్ బట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఈస్ half CV². సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్ ఈస్ half Li². ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఈస్ half CV². ఓకే, సో వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఏంటి కెపాసిటర్లో, I ఈక్వల్ టు C ఇంటూ dV/dt. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసే వోల్టేజ్ కనుక కాన్స్టెంట్ కనుక అయితే కెపాసిటర్కి, సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో I ఈక్వల్ టు C ఇంటూ 0, నథింగ్ బట్ 0. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ అనేది 0 అవుతుంది. దట్ మీన్స్ ఎప్పుడైతే నేను DC వోల్టేజ్ కనుక నేను కెపాసిటర్కి అప్లై చేస్తే ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే, సో కరెంట్ అనేది 0 అవుతుందంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్. సో
The current in a capacitor is 0 if the voltage across it is constant. That means capacitor acts as an open circuit to DC. సో ఎప్పుడైతే నేను DC వోల్టేజ్ కెపాసిటర్కి అప్లై చేశానో కాన్స్టెంట్ వోల్టేజ్ అప్లై అవుతున్నట్టు డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0, నథింగ్ బట్ కరెంట్ ఈజ్ 0, నథింగ్ బట్ కెపాసిటర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఓపెన్ సర్క్యూట్ టు ద DC. సో కెపాసిటెన్స్ సపోజ్ చేస్తే సడన్ చేంజెస్ ఇన్ ద వోల్టేజ్ అనమాట. ఓకే, వేరాజ్ ఇండక్టర్ అపోజ్ చేస్తే సడన్ చేంజెస్ ఇన్ ద కరెంట్, బట్ కెపాసిటెన్స్ వచ్చేసి సడన్ చేంజెస్ ఇన్ ద వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. సో కెపాసిటర్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పాం, టూ ప్లేట్స్ని కనుక తీసుకొని వాటిని ఒక డైఎలక్ట్రిక్ తోటి సెపరేట్ చేస్తే ఒక కెపాసిటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్, దీని మధ్య ఉండేది డైఎలక్ట్రిక్. సో ఈ 2 ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ d అనుకుంటే అండ్ ఈ డైఎలక్ట్రిక్ యొక్క పర్మిటివిటీ కనుక ఎప్సిలాన్ r అనుకుంటే, సో కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి, C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ a బై d ఫారెడ్స్. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ r. సో ఎప్సిలాన్ నాట్ ఏంటంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆర్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ విచ్ ఇస్ 8.854 ఇంటూ 10⁻12 ఫారెడ్ పర్ మీటర్. ఎప్సిలాన్ r వచ్చేసి రిలేటివ్ పర్మిటివిటీ. సో ఎప్సిలాన్ r వచ్చేసి రిలేటివ్ పర్మిటివిటీ విచ్ ఇస్ 1 ఫర్ ఎయిర్ అండ్ గ్రేటర్ దాన్ 6 ఫర్ పాలిస్టర్. సో d వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అండ్ a వచ్చేసి కామన్ క్రాస్ సెక్షనల్ ఏరియా బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్. సో ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ r తెలిసి అండ్ ఏరియా కామన్ క్రాస్ సెక్షనల్ ఏరియా బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ తెలిసి డిస్టెన్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుంది, కెపాసిటెన్స్ వాల్యూ వస్తుంది. సో కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ a బై d. ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ r. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్. సో ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ ఏంటి, యాక్టివ్ ఎలిమెంట్స్. సో ఈ యాక్టివ్ ఎలిమెంట్స్ని మనము 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్, ఐడియల్ అండ్ ప్రాక్టికల్ సోర్సెస్. సో ఇండిపెండెంట్ సోర్సెస్లో అగైన్ మనకి 2 టైప్స్ ఉంటాయి, వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. డిపెండెంట్ సోర్సెస్లో వచ్చేసి మనకి 4 టైప్స్ ఉంటాయి, వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ ఎలాగా డివైడ్ చేయొచ్చు అంటే ఐడియల్ అండ్ ప్రాక్టికల్ సోర్సెస్. సో ఐడియల్ సోర్సెస్లో అగైన్ మనకి 2 టైప్స్, వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్. ప్రాక్టికల్కి వచ్చేసరికి అగైన్ 2 టైప్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటంటే టర్మినల్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద సోర్స్. అంటే ఇక్కడ మనం ఒక లోడ్ కనుక కనెక్ట్ చేస్తే ఈ లోడ్ కరెంట్ డ్రా చేస్తుంది అని అంటే ఆ కరెంట్ డ్రా చేసే వాల్యూ మీద డిపెండ్ అవ్వకుండా ఈ వోల్టేజ్ అంటే ఈ టర్మినల్ వోల్టేజ్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ద వాల్యూ ఆఫ్ టర్మినల్ వోల్టేజ్ V is constant with respect to time and is independent of current drawn from it. సో అది లోడ్ డ్రా చేసే కరెంట్ మీద డిపెండ్ అవ్వకుండా టైంతో కనుక చూసుకుంటే వోల్టేజ్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాన్ని మనము ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అనేసి అంటాము. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఏమవుతుందంటే 0. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇస్ 0. సో బట్ ప్రాక్టికల్గా చూస్తే మనకి ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉండవు అనమాట. సో సమ్ ఇంటర్నల్గా అంటే ఈ సోర్స్కి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో ఏంటంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అని మనము చెప్తాం, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రాక్టికల్గా మనకి ఏ సోర్స్ అయినా కానీ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో మన ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో ఏం చెప్తున్నాము, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0. సో ఏదైతే మనం వోల్టేజ్ వాల్యూ అప్లై చేసామో సేమ్ అదే మనకి టర్మినల్ వోల్టేజ్ లాగా వస్తుంది అని చెప్తున్నాం. బట్ యాక్చువల్గా ప్రాక్టికల్గా మనం చూస్తే ఏ సోర్స్ అయినా కానీ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ద రెసిస్టెన్స్ R తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అనేది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ద
రెసిస్టెన్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కనుక రిప్రజెంట్ చేస్తే ఈ హోల్ మొత్తాన్ని మనము ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. సో ఏమవుతుంది ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ అన్నది ఏమవుతుంది, సో నేను ఇక్కడ ఎప్పుడైతే లోడ్ కనెక్ట్ చేశానో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రెసిస్టెన్స్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి సమ్ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా. సో ఈ వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు మనం ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ అప్లై చేసామో సేమ్ అదే వోల్టేజ్ మనకి టర్మినల్స్ దగ్గర రాదు, సమ్ లెస్ వాల్యూ వస్తుంది. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఏంటంటే మనం గ్రాఫ్ కనుక చూస్తే, సో కరెంట్ ఐ, టర్మినల్ వోల్టేజ్. సో ఇందాక ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఏం చెప్పాము, రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద సోర్స్ వోల్టేజ్ అన్నది టర్మినల్స్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నాము. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి సమ్ వోల్టేజ్ డ్రాప్ అనేది అవుతుంది డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వోల్టేజ్ సోర్స్. సో దానివల్ల ఏమవుతుంది, ఈ కాన్స్టెంట్ వాల్యూ మనకి రాదు, సమ్ డివియేషన్ అనేది వస్తుంది అనమాట. సో కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ వచ్చే టర్మినల్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఈ కాన్స్టెంట్ వాల్యూకి డివియేట్ అవుతుంది అనమాట. సో ఇలాగ మనకి టర్మినల్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ డ్రాప్ అనేది ఎందుకు వస్తుంది మనకి, డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వోల్టేజ్ సోర్స్ అనమాట. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ వల్ల మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది అయ్యి మనకి టర్మినల్ వోల్టేజ్ దగ్గర మనం ఏదైతే వోల్టేజ్ అప్లై చేస్తున్నామో సేమ్ అదే రాదు, సమ్ డివియేషన్ తోటి మనకు వోల్టేజ్ అనేది అపేర్ అవుతుంది. సో ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అనమాట. సో జనరల్గా ఇలానే ఉంటుంది, ఏ సోర్స్ అయినా కానీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండడం వల్ల ఏదైతే అది జనరేట్ చేస్తుందో సేమ్ అదే మనకి టర్మినల్స్ దగ్గర రాదు, సమ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ కరెంట్ సోర్స్. సో ఐడియల్ కరెంట్ సోర్స్ ఏంటంటే, సో ఐడియల్ కరెంట్ సోర్స్ అన్నది ఒక 2 టర్మినల్ ఎలిమెంట్. సో దాని నుంచి వచ్చే కరెంట్ ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ టర్మినల్స్. సో ఇక్కడ నేను ఒక లోడ్ కనుక కనెక్ట్ చేశానంటే ఇక్కడ వచ్చే టర్మినల్ వోల్టేజ్కి సంబంధం లేకుండా కాన్స్టెంట్గా కరెంట్ ఐ అన్నది లోడ్కి డెలివర్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనము ఐడియల్ కరెంట్ సోర్స్ అంటాం. సో ఇక్కడ వోల్టేజ్ టర్మినల్ వోల్టేజ్కి అండ్ మనం కరెంట్కి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే వి అండ్ ఐ, సో కాన్స్టెంట్ వాల్యూ వస్తుందన్నమాట. కాన్స్టెంట్గా ఒక సమ్ వాల్యూ ఆఫ్ కరెంట్ని లోడ్కి ఇది సప్లై చేస్తుంది, దాన్ని మనం ఐడియల్ కరెంట్ సోర్స్ అంటాం. సో ఇందాక ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం చెప్పాం, 0 చెప్పాం. సో కరెంట్ సోర్స్కి ఐడియల్ కరెంట్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఈస్ ఇన్ఫినిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక మనం చూపిస్తే అదేమవుతుంది, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అనేది అవుతుంది అనమాట. సో మనము ఐడియల్ కరెంట్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏం చెప్తున్నాము, ఇన్ఫినిటీ అని చెప్తున్నాము. ఇన్ఫినిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్ అనమాట. సో ఇది ఓపెన్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే కరెంట్ వస్తుందో సేమ్ కరెంట్ ఇక్కడికి వస్తుంది. సో అందుకని ఏమవుతుంది, ఐడియల్ కరెంట్ సోర్స్ మనం గ్రాఫ్ కనుక చూస్తే సేమ్ ఏదైతే కరెంట్ అనేది మనము ఆ సోర్స్ అనేది ఉందో సేమ్ అదే కరెంట్ మనకి లోడ్కి అనేది ఫ్లో అవుతున్నట్టుగా మనం చెప్తున్నాము. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమవుతుంది, దానికి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు ఈ కరెంట్ అనేది టోటల్గా ఇక్కడ లోడ్కి ఫ్లో అవ్వదు కదా, ఇక్కడ కొంచెం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కరెంట్ కొంచెం ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చే వాల్యూ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వాల్యూ తగ్గడం వల్ల ఏమవుతుంది, సో ఐ అండ్ వి కనుక మనం గ్రాఫ్ డ్రా చేస్తే, సో ఇది కాన్స్టెంట్ వాల్యూ అనుకుంటే ఈ ఐ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు వోల్టేజ్ అనేది కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే. సో ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది కనుక మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటే కరెంట్ అనేది మనం డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాము. సో అది ఎలా పాసిబుల్, సో ఇక్కడ నేను కనెక్ట్ చేసిన లోడ్ యొక్క రెసిస్టెన్స్ కనుక మనకి ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డ్రా అయ్యే కరెంట్ అన్నది మనకి తక్కువ అవుతుంది. సో V = IR. సో కరెంట్ తక్కువ అవుతున్నా కానీ రెసిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆబ్వియస్లీ మనకి ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ డ్రా చేసే
ఇక్కడ లోడ్కి వచ్చే కరెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో లోడ్కి వచ్చే కరెంట్ అనేది తక్కువ అవుతుంది. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి కరెంట్ అనేది కాన్స్టెంట్ వాల్యూ రాకుండా కరెంట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనం యాక్టివ్ ఎలిమెంట్స్ని ఎలా డివైడ్ చేసాం, ఇండిపెండెంట్ సోర్సెస్ అండ్ డిపెండెంట్ సోర్సెస్. సో ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే ఏంటంటే సోర్స్ ప్రాపర్టీస్ అనేవి వేరే ఏ పారామీటర్ మీద ఆ సర్క్యూట్లో ఆ సోర్స్ ఉన్న సర్క్యూట్లో కానీ వేరే ఏదో సర్క్యూట్లో కానీ ఏ పారామీటర్ మీద కూడాను ఆ సోర్స్ యొక్క వాల్యూ అనేది డిపెండ్ అయి ఉండదు అనమాట. ఇఫ్ సోర్స్ ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇండిపెండెంట్ టు ఎనీ అదర్ పారామీటర్స్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ద సర్క్యూట్, దెన్ దోస్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ సోర్సెస్. అంటే ఈ సోర్స్ అనేది ఏ సర్క్యూట్లో అయితే ఉందో ఆ సర్క్యూట్లో ఉన్న పారామీటర్స్ వల్ల కానీ వేరే సర్క్యూట్లో ఉన్న పారామీటర్స్ వల్ల కానీ ఈ సోర్స్ యొక్క ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ కనుక మనకి చేంజ్ అవ్వట్లేదు అంటే కనుక వాటిని మనము ఇండిపెండెంట్ సోర్సెస్ అంటాం. సో ఇండిపెండెంట్ సోర్సెస్ ఏంటివి, ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్ అనమాట. ఓకే. సో ఇండిపెండెంట్ సోర్సెస్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలాగా సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో నేను వోల్టేజ్ కనుక రిప్రజెంట్ చేస్తుంటే ఇలా ప్లస్ మైనస్ అని రిప్రజెంట్ చేస్తాను. ఇది డీసీ అయితే కనుక, ఏసీ అయితే కనుక ఇలాగా సైన్ సింబల్ తోటి, సైన్సాయిడల్ వేవ్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ అయితే కనుక ఇలాగా యారో తోటి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఇండిపెండెంట్ సోర్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిపెండెంట్ సోర్సెస్. సో డిపెండెంట్ సోర్సెస్ అంటే ఏంటంటే సోర్స్ యొక్క ప్రాపర్టీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ వేరే సర్క్యూట్లో ఆర్ సేమ్ సర్క్యూట్లో ఉన్న వేరే ఏదైనా పారామీటర్స్ మీద కనుక డిపెండ్ అయ్యి కనుక దాని వాల్యూ కనుక ఉంటే వాటిని మనం డిపెండెంట్ సోర్సెస్ అంటాం అనమాట. సో డిపెండెంట్ సోర్సెస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రాంబస్ సింబల్ తోటి మనము రిప్రజెంట్ చేస్తాం అనమాట డిపెండెంట్ సోర్సెస్ని. సో డిపెండెంట్ సోర్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విండ్ జనరేటర్స్, సోలార్ ప్యానెల్స్. సో ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ఎలాగ డిపెండెంట్ సోర్సెస్. సో సోలార్ ప్యానెల్ మీద ఏమవుతుంది, సన్లైట్ అనేది పడుతుంది. సన్లైట్ అనేది పడడం వల్ల అది దానిలో ఉన్న ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనేవి రియాక్ట్ అయ్యి అవి మనకి ఎలక్ట్రిసిటీ అనేవి జనరేట్ చేస్తాయి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలంటే మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సన్లైట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక వేరే పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంది కదా సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ అన్నది. సో అందుకని మనకి సోలార్ ప్యానెల్ అనేది డిపెండెంట్ సోర్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సేమ్ అలాగనే విండ్ జనరేషన్. సో విండ్ జనరేషన్ ఏంటి, అక్కడ ఆ విండ్ మిల్ అనేది ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉందో అక్కడున్న విండ్ స్పీడ్ని బట్టి అది ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ విండ్ స్పీడ్ మీద ఎలక్ట్రిసిటీ అనేది వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంది కదా. సో అందుకని విండ్ జనరేషన్ కూడా డిపెండెంట్ సోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో డిపెండెంట్ సోర్సెస్ వచ్చేసి మనము 4 టైప్స్గా డివైడ్ చేసాం. అవేంటంటే వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. సో వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా డైమండ్ సింబల్ ఆర్ రంబ సింబల్ తోటి రిప్రజెంట్ చేసి ఇక్కడ ఏమంటున్నాం వోల్టేజ్ సోర్స్ అంటున్నాం. వోల్టేజ్ సోర్స్ అంటే ఏం చెప్పాను, ప్లస్ మైనస్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ మైనస్. అండ్ ఏమంటున్నాను, వోల్టేజ్ కంట్రోల్ అంటున్నాను. వోల్టేజ్ కంట్రోల్ అంటే ఏంటంటే సేమ్ సర్క్యూట్లో ఆర్ వేరే సర్క్యూట్లో ఉన్న సమ్ వోల్టేజ్ వాల్యూ మీద ఈ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అనేది డిపెండ్ అయింది. సో అంటే సమ్ 4Vx. సో Vx అనేది సేమ్ సర్క్యూట్ ఆర్ డిఫరెంట్ సర్క్యూట్లో ఉన్న ఒక బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ అనమాట. సో ఆ బ్రాంచ్ వోల్టేజ్కి 4 టైమ్స్ ఈ సోర్స్ వాల్యూ అనేది ఈక్వల్ అనమాట. ఓకే. నెక్స్ట్ కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, సేమ్ పాజిటివ్ నెగిటివ్గా రిప్రజెంట్ చేస్తాము. సో కరెంట్ కంట్రోల్ అంటే వేరే సర్క్యూట్ ఆర్ సేమ్ సర్క్యూట్లో ఉన్న సమ్ బ్రాంచ్లో ఉన్న కరెంట్ మీద ఈ సోర్స్ యొక్క వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అంటే సమ్ ఆల్ఫా ఇంటూ ఐబీ. సో ఇలాగా రిప్రజెంట్ చేస్తాం కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ని. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సో కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్లో ఏమవుతుంది, కరెంట్ సోర్స్ అంటున్నాం. కరెంట్ సోర్స్ అంటే నథింగ్ బట్ ఇలా రాంబస్ సింబల్లో ఇలా యారో తోటి రిప్రజెంట్ చేస్తాం కరెంట్ సోర్స్ని. ఓకే. సో కరెంట్ కంట్రోల్డ్ అంటున్నాం. సో ఏమవుతుంది, సేమ్ సర్క్యూట్ ఆర్ డిఫరెంట్ సర్క్యూట్లో ఉన్న సమ్ బ్రాంచ్లో ఉన్న కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సోర్స్ యొక్క వాల్యూ అనేది. సో సమ్ 10 into IY. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్.
నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సో కరెంట్ సోర్స్ అంటే సేమ్ ఆరో సింబల్. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్ అంటున్నాం. సో సేమ్ సర్క్యూట్ డిఫరెంట్ సర్క్యూట్లో ఉన్న ఏదో ఒక బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ మీద కనుక డిపెండ్ అయితే Vx/2. సో ఒక బ్రాంచ్లో ఉన్న వోల్టేజ్ Vx అనుకుంటే దానిలో హాఫ్ దీని సోర్స్ యొక్క వాల్యూ అని మీనింగ్ అనమాట. సో Vx/2. సో ఇలాగ మనం వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ని బేసిక్గా ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తారో, ఒకటి వచ్చేసి ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్, సెకండ్ వన్ వచ్చేసి ఐడియల్ అండ్ ప్రాక్టికల్ సోర్సెస్. సో సేమ్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్లో కూడా సేమ్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్ ఉంటాయి. అండ్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ సోర్సెస్లో కూడా వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.